హాయ్ అందరికీ. ఈరోజు మనం సైజ్ డ్రెస్తోని డ్రెస్ ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ ఉంది డ్రెస్ మెటీరియల్ది. మనం ఇట్లా 2 ఫోల్డ్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి సైజ్ డ్రెస్. ఇవన్నీ ఇక్కడ క్లోజ్ ఉన్నాయి, మన సైడ్ వేసుకోవాలి. డ్రెస్దైనా ఇదైనా. పైన వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదిలేసుకోవాలి. కింద వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం వదులుకోవాలి అన్నట్టు, ఎందుకంటే మనం కింద ఫోల్డ్ చేసుకుంటాం కదా, అందుకోసం. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. మన ఈ నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3, అంటే టోటల్గా 5 తీసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది చంక భాగం ఉంది కదా, ఇది వచ్చేసి 5.5 తీసుకోవాలి మనం. ఇది లూజ్ వచ్చేసి మనం ఈ డ్రెస్ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి, షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఈ చంక భాగం మనం వచ్చేసి 5.5 తీసుకోవాలి. దీన్ని ఇట్లా 1 ఇంచు పెట్టుకొని దీన్ని రౌండ్ గీసుకేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్కర్ట్ ఎక్కడి వరకు ఉందో మనం అక్కడ వరకు ఇలా తీసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ మనం ఈ స్కర్ట్ ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నట్టు 1.5 ఇంచ్. ఇలా తీసేసుకొని మనం కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసుకున్నాక నెక్ డిజైన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, తీసేసుకుందాం. ఇది వచ్చేసి టాప్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసుకోలేం కదా, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ వచ్చేసి 6, నెక్ వచ్చేసి ఫ్రంట్ 6 తీసుకుంటున్నాం మనం. ఇంకా మనం ఇందులో ఏ నెక్ డిజైన్ కావాలంటే అదే నెక్ గీసుకోవచ్చు. మనం ఈ బాక్స్ లాగా గీసుకొని ఫస్ట్ మనకి ఎంత పొడుగు కావాలనేది బాక్స్ లాగా గీసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఎంత తీసుకున్నాం, 6. ఇది వచ్చేసి 2 తీసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి కూడా 6 తీసుకుంటున్నాం. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి. కొందరు 6, 7, 8 ఇంకా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. మనం వచ్చేసి 6 తీసుకుందాం. ఓకే. ఇంకా బ్యాక్ కూడా మన ఇష్టం వచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 6. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నట్టు. చూడండి బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకేనా అండి? ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం. షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, అవి షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళకి 4 ఉంటాయండి.
హ్యాండ్స్ 4 ఉంది, మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి 5 తీసుకుందాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నట్టు. ఇక్కడ 5 తీసుకున్నాము అంటే ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుందాం. కింద చంకపాటు వచ్చేసి 3.5. ఇదండి, ఇదంతా ఎక్స్ట్రా క్లాత్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వస్తుంది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.